అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ మల్లారం ప్రధానోపాధ్యాయులు శ్రీ నరసింహారావు సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఎక్స్ ఎంపీటీసీ గారు శ్రీ అవిర్నేని ప్రకాశ్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే గ్రామ పంచాయతీ కార్యదర్శి మల్లారం శ్రీ రాజు గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ తాడిచెర్ల జెడ్పీహెచ్ఎస్ వల్లెంకుంట ప్రధానోపాధ్యాయులు శ్రీ సుదర్శన్ సార్ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అదేవిధంగా జిల్లా కౌన్సిలర్ శ్రీ కె కుమారస్వామి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా పాఠశాల దాతలు శ్రీ మేచినేని ఆగారావు గారిని వేదికపైకి సాధారణంగా రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. స్కూల్ లింగన్నపేట శ్రీనాథ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. క్లాప్స్. స్కూల్ అసిస్టెంట్ తెలుగు పిల్లలు ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. ఈ సందర్భంలో మన పాఠశాల సీనియర్ అసిస్టెంట్ అయినటువంటి ఎం సుజాత గారిని కూడా డయాస్ మీదకి అలంకరించవలసిందిగా కోరుతున్నాం. మొట్టమొదట మన పాఠశాలలో సీనియర్ స్కూల్ అసిస్టెంట్ వారిని కూడా డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. గర్ల్స్ వచ్చి వందే మాతరాన్ని పాడవలసిందిగా కోరుతున్నాను. అందరూ ఒకసారి లేచి నిలబడదాం సార్. వందే మాతరంతో మనం అందరూ వారి వారి సీట్లలో ఆసనం కావాల్సిందిగా కోరుచున్నాను. సో హెడ్ మాస్టర్ తిరుపతి గారు, అట్లాగే మన డిటిఎఫ్ మండల ఉపాధ్యులు బైరాజ్ గారు, వారు మా పాఠశాలలోనే హిందీ స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. అదే మాదిరిగా వారి యొక్క బంధువులు మాజీ ఎక్స్ ఎస్ఎంసీ చైర్మన్ కోట లింగయ్య గారు, తర్వాత మన మల్లారం గ్రామ పంచాయతీ చెందినటువంటి రాజు గారు సెక్రటరీ గారు, వారందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ముందుగా మనం అందరం ఇక్కడ గ్యాదర్ కావడానికి కారణటువంటి పుల్ల సంభాషణలు తెలియజేసుకుంటున్నాను మొట్టమొదట. తర్వాత నేను ఈ పాఠశాలకి వచ్చిన సందర్భంలో ఇక్కడ పాఠశాలలో చాలా తక్కువ మంది ఉపాధ్యాయులు ఉండేటువంటి పరిస్థితి. ఇంగ్లీష్ మాస్టర్లో 2003 సెప్టెంబర్ 25న ఇక్కడ పాఠశాలలో జాయిన్ కావడం జరిగింది. నాకంటే ముందుగానే ఈ పాఠశాలలో సారు మరి 317 జీవో ప్రకారంగా ఇక్కడికి వచ్చిన పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా 317 జీవో బాధితులు. ఒకరిని చెప్పాలంటే చాలా ఇబ్బందులు పడుతూ ఈ పాఠశాలను నడుపుతున్నటువంటి పరిస్థితి అన్నమాట. ఎందుకంటే అప్పుడున్న జీవో ప్రకారంగా వారి సొంత ఊర్లలో పనిచేసేటువంటి ధర్మాలలో జీవో నెంబర్ 317 అనే మాట పెట్టి
ఉపాధ్యాయులందరినీ కూడా ఒక నాట్ ఫర్ ఉపాధ్యాయులు అన్ని రంగాల్లో అన్ని విభాగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లోంచి చిన్న భిన్నమైనటువంటి పరిస్థితి అనమాట. భార్యకు చోట, భర్తకు చోట, పిల్లలకు చోట, ఈ విధంగా ఎన్నో బాధలు పడ్డారు ఉపాధ్యాయులు. ఆ పరిస్థితులలో ఈ పాఠశాలకి నేను హెడ్ మాస్టర్గా రావడం అనేది జరిగింది. అప్పుడు ఈ పాఠశాలలో వయసులో నాకంటే పెద్దవారు పుల్ల సంబయ్య గారు, వారికి నాకు జస్ట్ ఒక 4 నెలలు తేడా అంతే. అంటే సారు మే నెలలో డేట్ ఆఫ్ బర్త్, నాది సెప్టెంబర్. సో సార్ నాకంటే సీనియరు. వారి యొక్క ఇక్కడ సేవలు కొనసాగుతున్న తిరుమలలో ఇక్కడ రావడం జరిగింది. నేను సార్లో గమనించిన విషయాలు ఏంటంటే, ముఖ్యంగా సార్ అనేది ఎప్పుడు కూడా ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు. ఒక మాట ఏంటంటే, నేనెప్పుడు ఎల్లప్పుడూ కూడా ఒకరితోనే మాట అనిపించుకోవాల్సిన పరిస్థితి రాదు. నేను ఒకరిని అనను, ఒకరితోనే అనిపించుకోను. ఈ మాట సార్ దగ్గర నుంచి చాలా సందర్భాల్లో విన్నటువంటి వాస్తవం అన్నమాట. సార్ దగ్గర ఉన్న గొప్పతనం. అయితే సార్లో ఉన్న గొప్పతనంతో పాటు నా మైండ్ సెట్ కూడా సార్ కోయిన్సైడ్ అయింది. సార్ ఎట్లయితే భావంతో ఉండేవాడో నేను కూడా ఒక మనిషి ఎవరైనా అంటే మనం పడవు, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు అనేటువంటి ఆలోచన నాకు కూడా ఉండేది. అప్పుడు నాకు బెస్ట్ ఫ్రెండ్ దొరికింది కదా అని సంతోషించేవాడిని. అంటే మైండ్ సెట్ కలిసినప్పుడు ఆ ఆనందం వేరుగా ఉంటుంది జనరల్గా. అంటే సార్ యొక్క మైండ్ సెట్, నా మైండ్ సెట్ ఈక్వల్గా ఉండడం వలన చాలా సంతోషించాను అనమాట. అట్లాగే పాఠశాలకు వచ్చే దాంట్లో కూడా ఎక్కడ కూడా నేనైతే నిమిషం రాను సార్ అంటాడు. నేను అంతకంటే పెద్ద మొదటిని పాఠశాలకు రావాలంటే ఖచ్చితంగా టైం అంటే టైమే. అట్లా సార్లో ఎన్నో గుణాలు, సార్లో ఉన్న గుణాలు, నాకు ఉన్నటువంటి గుణాలు కోయిన్సైడ్ అవుతాం అంటే నాకు ఇంకా రోజు రోజుకి ఆనందం పెరుగుతూ ఉంది, ఇంకా తగ్గేది లేదన్నట్టుగా. అట్లా సార్తోని ఈ 2 సంవత్సరాలు కాలం నేను వచ్చిన దగ్గర నుంచి 21 నెలలు వారితోనే మేము ప్రయాణం జరిగింది. ఆ ప్రయాణంలో సార్తో ఉన్న సాన్నిధ్యం చాలా గొప్పది. ఇప్పటికీ కూడా నాకున్న మెంటాలిటీ ఏంటంటే, ప్రతి ఉపాధ్యాయుడిని వాళ్ళ యొక్క కుటుంబాల సభ్యులతో కలవాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంటుంది నాకు అంటే ఉద్యోగంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా. నా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు అందరి ఇళ్ళకి వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకునేవాడిని. ఎప్పుడైనా ఆదివారం సెలవు వస్తే ఏదో ఒక మిత్రుడి ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడటం, అట్లా ఉండి వాళ్ళ ఇంటి దగ్గర ఉండి రావడం జరిగింది ఈ 21 నెలల్లో. అట్లా సార్ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళడం జరిగింది. సార్ వాళ్ళ ఇంటి కాడ కూడా వెళ్ళి ఒక మధ్యాహ్నం ఒక లంచ్ చేసుకొని మళ్ళీ తిరిగి పైన అవ్వడం జరిగింది. ఈ విధంగా సార్తో ఉన్న సాన్నిధ్యం అది అనమాట. ఈ విధంగా సార్తో చెప్పుకుంటూ పోతామంటే ఇంకా చాలా ఉన్నాయి. తెలుగులో సారు ఎంత అనర్గళంగా పాఠం చెప్పగలరంటే బాగా. ఎందుకంటే సార్లో కళాకారుడు ఉండు సార్లో. ఆ కళాకారుని నేను అప్పుడప్పుడు బయటికి తీయడానికి నా ప్రయత్నం కూడా చేసేవాడిని. కానీ సారు కొంచెం వెనుకగా ఉండేవాడు, కానీ అప్పుడప్పుడు వినిపించేవాడు. అట్లా ఇంకా ఎవరైనా మన ఆహ్వానితుల్లో ఎవరైనా వచ్చినట్టయితే నా దృష్టి తీసుకొస్తే వాళ్ళని డాష్ మీదకి ఆహ్వానించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఎవరనేది అక్కడ మనకి సారు ఎవరో పిలుస్తున్నారు. అటువంటి మీ అనుభవాలని షేర్ చేసుకోవాలని ఒక్కొక్కరిని డయాస్ మీద ఉన్న వాళ్ళని కోరుతున్నాను. మొట్టమొదట ఆ చివరి నుంచి మేరా సార్ దగ్గర స్టార్ట్ చేద్దాం. ముందుగా మన తెలుగు సార్ సాంబయ్య సార్కి పదవి విరమణ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహిస్తున్నటువంటి మన జెడ్పిహెచ్ఎస్ మల్లారం ప్రధానోపాధ్యాయులు ఎన్ నరసింహారావు సార్ గారికి, అదేవిధంగా ఈ వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథులు మరియు జెడ్పిహెచ్ఎస్ పెద్దతుండ్ల ప్రధానోపాధ్యాయులు తిరుపతి సార్ గారికి, అదేవిధంగా మన మల్లారం పిఎస్ హెచ్ఎన్ తిరుపతి సార్ గారికి, అదేవిధంగా మన మల్లారం పంచాయత్ సెక్రటరీ సార్ రాజు సార్ గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్యులందరికీ కూడాను నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా నా తోటి ఉపాధ్యాయులందరికీ మరియు సార్ యొక్క బంధుమిత్రులందరికీ కూడా
నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి కూడా స్వాగతం పలుకుతున్నాను. సో ఈ కార్యక్రమం గురించి మీ అందరికి తెలిసిందే. సో సార్కు నాకు కూడా తక్కువ సమయం ఉంది కానీ ఎక్కువ కలిసి పని చేసినట్టుగా ఉంటుంది. సో నా బైక్ మేట్ ప్రొద్దున సార్ను తీసుకురావడం నా వంతు. ఎర్లీ మార్నింగ్ సార్ దగ్గర నేర్చుకోవాల్సినటువంటి ఫస్ట్ టైం సెన్స్. టైం ఖచ్చితంగా ఫాలో అవుతారు. టైం అంటే సాంబయ్య సార్ అంటే టైం. సో ఆ విషయంలో నేను చాలా వరకు సార్ దగ్గర నుంచి సమయపాలన ఏ విధంగా చేయాలని నేర్చుకున్నాను. సో సార్ కూడా ఏదైనా మాట ఇచ్చారంటే దానికి ఖచ్చితంగా కట్టుబడి ఉంటాడు. ఒక మాట కూడా టంగ్ అంటారుగా, టంగ్ స్లిప్ కావడం అనేది జరగదు. సార్ ఏ విధంగానైతే ఉంటారో సార్ యాటిట్యూడ్ కూడా అదే విధంగా ఉంటుంది. సో ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉండేటువంటి వ్యక్తి. సో ఆయన వెళ్ళిపోతున్నందుకు బాధగా ఉంది. ఇంకొకటి సార్ కూడా ఇంతకు ముందు మొన్న డిటిఎఫ్ జిల్లా కౌన్సిలర్గా కూడా పనిచేయడం జరిగింది. సో సార్ సేవలు మర్చిపోలేనివి. మొన్న కూడా నాకు సార్ చాలా గుర్తుకు రావడం జరిగింది. డిటిఎఫ్ నుంచి క్యాంపెయినింగ్ పోయినప్పుడు కూడా ఒక్క మాట చెప్పి, సార్ ఈరోజు మన డిటిఎఫ్ క్యాంపెయినింగ్ ఉంది సార్ రండి అంటే, సో మీరు ఎప్పుడు చెప్తే అప్పుడు వస్తా సార్, ఎక్కడున్నా కూడా వస్తా సార్ అని చెప్పేటువంటి వ్యక్తి. సో ఇది మొన్న కూడా మేము క్యాంపెయినింగ్ పోతే సార్ నాకు చాలా బాధ అనిపించింది, ఎందుకంటే సార్ లేదు. సో నాకు కొంచెం బలం తగ్గిపోయినట్టు అనిపించింది. అయినా కూడా వేరే జిల్లా కౌన్సిలర్స్ వాళ్ళు వీళ్ళు రావడం జరిగింది. సో ఆ విధంగా సార్ ఆ రోజు మొన్న మిస్ అవ్వడం జరిగింది. సో ప్రొద్దున కూడా అప్పుడప్పుడు బైక్ మీద వస్తుంటే అరే సార్ లేరు కదా అనేటువంటి కొంచెం వెలితి అనేది ఏర్పడుతుంది. సో నేను సార్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటంటే, సార్ ఎక్కడున్నా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దేవుని ప్రార్థిస్తున్నా. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రధానోపాధ్యాయులకి మిగతా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్న సందేశాన్ని ముగిస్తున్నాను. వాళ్ళ పేర్లు నా దృష్టి తీసుకురావాలి. దానిలో భాగంగా సొల్లు బాబు గారు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, వారిని డయాస్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తదుపరి మన పెద్దతుళ్ళ పాఠశాల తిరుపతి సార్ని సన్మాన గ్రహీత శ్రీ పుల్లా సాంబయ్య గారికి, అధ్యక్షత వహించేటువంటి హెడ్ మాస్టర్ నరసింహారావు గారికి, మరియు అందరూ ఆశీనులైనటువంటి పెద్దలకు, ముఖ్యంగా పాఠశాలకు మూలాలైనటువంటి విద్యార్థులకు, వివిధ ప్రాంతాల నుంచి సామాన్యకు దోస్తులు, బంధువులు అయినవారు అందరూ వచ్చినటువంటి వారికి, మిత్రులకు, బంధుమిత్రులకు, ముఖ్యంగా గ్రామ పెద్దలందరికీ ఈ పదవీ విరమణ కార్యక్రమం సందర్భంగా నమస్సుమాంజలి. ముఖ్యంగా సాంబయ్య గారు నేను ఓదల్లో పనిచేసేటప్పుడు నాకు అసిస్టెంటు. దాదాపు ఒక 2 వారాలు మాత్రమే మీ ఇద్దరం కలిసి పనిచేయడం జరిగింది తెలుగు ఉపాధ్యాయుడిగా. తర్వాత 317 జీవోలో దాదాపు మరి జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు అలాట్ అయ్యి ఈ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా నియామకం కావడం జరిగింది. ముఖ్యంగా సాంబయ్య సారు తెలుగు అనేటువంటి ఈ మాతృభాషను చాలా చక్కగా చెప్పేటువంటి వాడు. ముఖ్యంగా నేను చూసినటువంటి 2-3 వారాల్లో మా ఓదల్లో చూసినప్పుడైతే పద్యాలు వాడడం కానీ, గద్యం కానీ, లేకుంటే పద్యం కానీ చాలా చక్కగా చెప్పేటువంటి వాడు. సరే, ఇది క్రమక్రమంగా విద్యలో ఒక భాగంగా మనం పరిగణించబడుతుంటుంది. ఎప్పుడైతే ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేస్తాడో అప్పుడే రిటైర్మెంట్ కార్యక్రమం అనేటువంటిది కామన్గా ఉంటుంది. ముఖ్యంగా పదవీ విరమణ చేసిన తర్వాత అంటే వివిధ రకాల ఏరియాలో దాదాపుగా 5-6 పాఠశాలలు కంప్లీట్ చేసి 20-30 సంవత్సరాలు సర్వీస్ కంప్లీట్ చేసి పిల్లలకు విద్యాబోధన చేసి తన విజ్ఞానాన్ని అందించి రిటైర్డ్ కాబోతున్నటువంటి ఈ సాంబయ్య సారు మరి తన యొక్క శేష జీవితాన్ని మరి ఆయురారోగ్యాలతోటి గడపాలని, ముఖ్యంగా సంతోషంతో ఉండాలని కోరుకుంటూ నేను ఈ ప్రసంగాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై జన్మభూమి. రాలేదా? వచ్చినప్పుడు చెప్పండి నాకు కొంచెం. పొలంపల్లి శ్రీనివాసరెడ్డి గారు, ఎక్స్ సర్పంచ్, వారిని డాష్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఓకే సార్. నెక్స్ట్ నేరెళ్ళ మహేందర్, ఎక్స్ సర్పంచ్, వారిని కూడా డాష్ మీదకి సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం.
తర్వాత సాయి రెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్, వారిని కూడా సాధారణంగా వారిని డాష్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నా. అట్లాగే తిరుపతి గారు ఉన్నారు, రావటం డాష్ మీద. మన మల్లారం హై స్కూల్లో పనిచేసి పదవీ విరమణ పొందుతున్నటువంటి శ్రీ పుల్లా సాంబయ్య గారికి ముందుగా వారికి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు నరసింహారాం గారికి, అలాగే ఈనాడు ఈ ఫంక్షన్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి పెద్దతుల్లా గెజిటెడ్ హెడ్ మాస్టర్ శ్రీ తిరుపతి గారికి, మన గ్రామంలో ఏ ఫంక్షన్ ఉన్నా మరి ఆయన పాఠశాలకు తన సమయాన్ని ఖచ్చితంగా వెచ్చించి నేను వచ్చిన కాడి నుండి తప్పకుండా మరి ప్రతి ఫంక్షన్కు అటెండ్ అవుతున్నటువంటి మాజీ చైర్మన్ కోటలింగయ్య గారికి, మరియు పంచాయత్ సెక్రటరీ గోపి గారికి, మండల శాఖ డిటిఎఫ్ అధ్యక్షులు మేరాజ్ సార్ గారికి, మరియు ఈ పాఠశాల ఉపాధ్యాయ బృందానికి, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులకు, అలాగే మరి వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి శ్రీ పుల్లా సాంబయ్య గారి బంధువులు, ఫ్రెండ్స్, తర్వాత వివిధ హోదాలు కలిగినటువంటి వారి యొక్క మిత్రులందరికీ, అలాగే ఈ పాఠశాల విద్యార్థులు, ప్రైమరీ స్కూల్ విద్యార్థులు అందరికీ అభినందన తెలుపుతూ ఈ సందర్భంగా మరి సార్ గురించి ముఖ్యంగా చెప్పాలంటే, నేను 1 year అవుతుంది సార్ వచ్చే వరకు దాదాపుగా ఇక్కడ ఉన్నాడు. మేము కొత్తగా ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు మమ్మల్ని కూడా సాదరంగా ఆహ్వానించి మమ్మల్ని మరి ఇక్కడ బాగుంటుంది సార్ అని చెప్పి మంచిగా తనదైన రీతిలో మమ్మల్ని ఆహ్వానించిండు. అందుకు మేము సార్కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అలాగే సాంబయ్య సారు ఇంతకుముందు చెప్పినట్టుగా టైం సెన్స్ అంటే ఖచ్చితంగా టైంకి అయితే కంపల్సరీ టైంకు ఉండేది. ఇక తన యొక్క ఈ యొక్క ఉద్యోగరీత్యా ఎన్ని సంవత్సరాలు చేసినా కానీ చివరికి మరి విరమణ పొందడం అనేటటువంటి సహజం. మరి ఎంతోమంది విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దినటువంటి శ్రీ సాంబయ్య సారు మరి ఎన్నో పాఠశాలలు పనిచేసి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ విరమణ పొందడం అనేటటువంటిది, మల్లారం పెద్ద గ్రామంలో విరమణ పొందడం అనేటటువంటిది తన అదృష్టంగా నేను అనుకుంటున్నాను. అలాగే సారు మరి ఇక్కడ బోధించినటువంటి ఎంతోమంది విద్యార్థులు ఒక ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉన్నారు. మరి తెలుగు చాలా చక్కగా బోధించేవారు. ఈ పాఠశాలలో తెలుగు సార్ అంటే సాంబయ్య సార్ అనేటటువంటి విధానంని తను తీసుకురావడం జరిగింది. మరి సార్తో మాకున్నటువంటి పరిచయము 1 year కాలమైన మమ్మల్ని కూడా ఎంతో ఆదరించి మంచిగా మాట్లాడి మంచిగా మాతో అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళం. మరి ఈ సందర్భంగా సార్కు నేను తను కొత్త జీవితంలోకి వెళ్తున్నాడు, అంటే విరమణ అనేటటువంటి ఒక దశ నుండి మళ్ళీ మరొక దశకు తను వెళ్తున్నాడు. కాబట్టి ఆ దశలో మరి ఆ దంపతులిద్దరికీ ఆయురారోగ్యాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. విష్ణు మన సొల్లు బాబు గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి గారు సాంబయ్య గారి గురించి మాట్లాడతారని తెలియజేశారు. వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. ఈ యొక్క ప్రధానోపాధ్యాయులు
హెడ్ మాస్టర్ నరసింహారావు గారికి నా యొక్క కృతజ్ఞతలు. హుజరాబాద్ నుండి మేము మరి పుల్లా రాధా హుజరాబాద్ మండల కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్, మరి వారి హస్బెండ్ సారు ఇవాళ రిటైర్మెంట్ కావడం నిజంగా శుభసూచకం. హుజరాబాద్ కాన్స్టిట్యున్సీలో ఎప్పుడు ఎవరు రిటైర్డ్ అయినా ఆ రిటైర్డ్ ఫంక్షన్ దాన్ని చాలామంది దాన్ని అగౌరవపరుస్తారు. కానీ రిటైర్డ్ ఫంక్షనే మనము కీర్తిశేషులు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు హుజరాబాద్ కేతిరి సాయిరెడ్డి గారు హుజరాబాద్లో ఏ టీచరు రిటైర్డ్ అయినా అతనికి కాగితో కబురు పంపిన వారి రిటైర్డ్ ఫంక్షన్కు ఆయన అటెండ్ అయ్యేది. నేను చాలా ఫీల్ అయ్యేది. కానీ దాని ద్వారా ఆయన ఎన్నో మార్పులు కొట్టాడు. నేను ఇప్పుడు మా పోలపల్లి శ్రీనివాసరెడ్డి నేను చెప్తాడే బాగా వింటాడు. ఆయన శిష్యుడు, నేను చెప్పినటువంటి సాయిరెడ్డి గారి శిష్యుడు. ఆయన మేజర్ గ్రామ పంచాయతీ సెల్పూరు మాజీ సర్పంచ్, నాకు ప్రియమిత్రుడు పోలపల్లి శ్రీనివాసరెడ్డి గారు. మరి ఇప్పుడు మొన్న తాజా మాజీ సర్పంచ్ మా మిత్రుడు, హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ 2 సార్ల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నేరెళ్ళ మహేందర్ గారు, మా మిత్రుడు గూడూరు సామిరెడ్డి గారు, ఇప్పుడు మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మా సిస్టర్ పుల్లా రాధా గారు ప్రజెంట్, అలాగే టౌన్ కాంగ్రెస్ మహిళా ప్రెసిడెంట్ వేముల పుష్పలత గారు. ఇక్కడ ఇంత దూరాన మరి ఈ సారు రిటైర్మెంట్ కావడం, దీనికి మేము అటెండ్ కావడం, మార్కెట్ కమిటీ చైర్మన్లు, డైరెక్టర్లు, హుజరాబాద్ ప్రాంత మరి మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, హుజరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ యంత్రాంగం అంతా కూడా ఇక్కడే ఉన్నారు. ఇది చాలా శుభసూచకం. కానీ అఫీషియల్గా సారు ఇవాళ రిటైర్మెంట్, కానీ నాన్ అఫీషియల్గా రిటైర్మెంట్ కాదు. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ, ఇంకా మన హుజరాబాద్ ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ కాకుండా జిల్లా పరిధిలో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా ఈ సారు ఎప్పటికి కూడా నిరంతరం కృషి చేయాల్సిందే. ఎందుకంటే అంబేద్కర్ ఒకటే చెప్పిండు, నిరంతరం కూడా మరి ఈ ప్రజలను ఉద్దేశించి పోరాటం చేయాల్సిందే. పోరాటం చేసేవానికి రిటైర్మెంట్ లేదు. సరే, గవర్నమెంట్ ప్రతిపాదికంగా మరి ఈసారి ఇవాళ రిటైర్మెంట్ కావచ్చు, కానీ సమాజానికి సేవ చేయడానికి రిటైర్మెంట్ కాదు. సమాజానికి సేవ చేయడానికి రిటైర్మెంట్ కాదు. ఆయన జ్ఞానాన్ని, ఆయనటువంటి అభివృద్ధిని ఈ సమాజానికి అవసరం. మా సిస్టర్ పుల్లా రాధా గారు కాంగ్రెస్ పార్టీ మండల కాంగ్రెస్ అధ్యక్షులుగా హుజరాబాద్ మండలంలో ఆమె ఎంతో సేవ చేస్తున్నారు. ఈరోజు అంటే పార్టీలకు అతీతంగా సారు అంటే, టీచర్ అంటే పార్టీలకు సంబంధం లేదు, సమాజానికి సంబంధం.
ఈ సమాజానికి మరి గౌరవనీయులు మరి ఈ యొక్క ఆధ్యాత్మికంగా ఏ పార్టీ అన్నా కావచ్చు, మా మిత్రుడు ఉన్నాడు, నా యొక్క మరి వ్యవసాయ శాఖ కావచ్చు, నీటిపారుదల శాఖ రాజిరెడ్డి గారు, పోలంపల్లి శ్రీనివాస్ రెడ్డి పక్కపట్టే ఉన్నారు రాజిరెడ్డి గారు. నేను నీటిపారుదల శాఖ ఉపాధ్యక్షునిగా DPM 16 ఉన్నప్పుడు నా మిత్రుడు ఆయన డైరెక్టర్ అంటే రాజిరెడ్డి గారు. మా యొక్క మిత్రులు ఇంకెంతో మంది ఉన్నారు, వాళ్ళ పేర్లు చెప్పలేకపోవచ్చు. అలాగే హుజరాబాద్ హనుమాన్ గుడి దేవస్థానం చైర్మన్ మా మిత్రుడు కొల్పాక శంకర్ గారు, అలాగే కోఆపరేటివ్ బ్యాంకు మాజీ చైర్మన్ మా మిత్రుడు గూడూరు సామిరెడ్డి గారు, ఇంకా ఎంతోమంది ఉన్నారు. ఇక హుజరాబాద్ అంతా కూడా ఇక్కడ ఉన్నది. మరి ఇదంతా పుల్ల రాజకే ఆమెను నిజంగా కూడా ఆమెను అభిమానించి ఆమెను గౌరవించి హుజరాబాద్ నుంచి వచ్చినటువంటి మహిళా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, అలాగే మా మిత్రుడు మరి ఆ యొక్క కాట్రపల్లి ఎంపీటీసీ, అలాగే మరి సదానందం కావచ్చు, హుజరాబాద్ నుంచి వచ్చినటువంటి వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ యొక్క అధ్యాపక బృందం వారికి నేను ఒకటే చెప్తున్నాను, ఏ విషయంలో ఉన్నా కానీ రిటైర్మెంట్ కావచ్చు, కానీ అధ్యాపకంలో ఉన్నటువంటి వారికి రిటైర్మెంట్ లేదు. మీరు రేపు ఇవాళ రిటైర్మెంట్ కావచ్చు, రేపు బయటకు వచ్చి ఈ సమాజానికి మీరు చదివినటువంటి చదువులో లేకపోతే ఆధ్యాత్మికంగా కావచ్చు, ఈ సమాజానికి మీ సేవలు అవసరం. కాబట్టి మీరు ఈ సమాజానికి మీ యొక్క నాయకత్వం అవసరం, మీ యొక్క సేవలు అవసరం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ యొక్క స్టేజ్కి ఉన్నటువంటి పెద్దలకు నా యొక్క నమస్కారం తెలియజేస్తూ నేను కృతజ్ఞతలు. జై హింద్. మన దగ్గరలో ఉన్నటువంటి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు వల్లంకుంట సుదర్శన్ గారిని సాధారణంగా డయాస్ మీదకి రావాల్సిందిగా వారిని కోరుకుంటున్నాను. సుదర్శన్ గారిని, అట్లాగే వారు కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ కాదు, DTF స్టేట్ కౌన్సిలర్గా ఉన్నారు. వారిని సాధారణంగా స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాను. సరే, ఒకటి జార్జి ఒకటి అలంకరించండి. తదుపరి ఒకటి సాంగ్ ఒకటి ప్లే చేద్దాం కూడా. 8th క్లాస్ 9th క్లాస్ గర్ల్స్ రెడీగా ఉండాలి. 9th క్లాస్ గర్ల్స్. రెడీనా?
అని కోరుతున్నాను. ఈరోజు మన స్టేజ్ మీద విచ్చేసిన మన ప్రైమరీ స్కూల్ హెచ్ఎం గారికి, అదేవిధంగా మండలంలోని వివిధ స్కూల్ నుంచి విచ్చేసిన ప్రధానోపాధ్యాయుల గారికి, అదేవిధంగా జిల్లా నుంచి విచ్చేసిన టీచర్స్ మన కోట లింగయ్య గారికి, అదేవిధంగా ఇంత మంచి ఇప్పుడు సార్ రిటైర్మెంట్ 31/5/2025 అంటే మే 31 రిటైర్మెంట్ అయినా కానీ సార్ని మర్చిపోకుండా ఇంత మంచి ప్రోగ్రాం అరేంజ్ చేసినందుకు మెయిన్గా జెడ్పిహెచ్ఎస్ స్కూల్ మన హెచ్ఎం గారికి, అదేవిధంగా తోటి మన ఉపాధ్యాయ బృందానికి, అదేవిధంగా ఇంతటి ఫంక్షన్ ఇంత గ్రాండ్ లెవెల్లో దీనికి మంచి చేసిన విద్యార్థులందరికీ, అదేవిధంగా మల్లారం చెల్లి విచ్చేసిన మాజీ ప్రజాప్రతినిధులకు, అదేవిధంగా సారు సస్థలమైన హుజురాబాద్ నాకు ఇంతకుముందే తెలిసింది హుజురాబాద్ అని చెప్పి, హుజురాబాదు పరిసర ప్రాంతంలో వచ్చిన వివిధ తాజా మాజీ సర్పంచులకు, అదేవిధంగా మన సొల్లు బాబు గారికి, అదేవిధంగా వారు జిల్లా శాఖ కార్యదర్శి గారు అధికార ప్రతినిధి కాబట్టి ఇక్కడికి వచ్చేసిన పార్టీల పరంగా కానీ పార్టీలకు ఏ వింగ్లో కానీ అంటే మనకు ఈ విద్యాశాఖ తరఫున కాకుండా వివిధ శాఖల ఏ శాఖ నుంచి వెళ్ళి ఇక్కడికి ఒక అధికారిగా నియమితై మల్లారం గ్రామానికి వస్తే ఇక్కడ గ్రామస్తులు కానీ గ్రామ పెద్దలు కానీ ఇక్కడ ఉన్న పిల్లలు కానీ వీళ్ళందరూ వాళ్ళని ఒక కుటుంబ సభ్యుల లెక్క ఫీల్ అయ్యి వాళ్ళతోని అదే మమకారాన్ని కొనసాగిస్తారు. ఎందుకంటే గతంలో నేను ఇక్కడికి వచ్చి పంచాయతీ కార్యదర్శిగా 3 సంవత్సరాలు ఈ జూన్తోని మూడు సంవత్సరాలు పూర్తి చేసుకోవడం జరిగింది. నాకు తెలుసు, ఎందుకంటే ఈ స్కూల్కును గ్రామ పంచాయతీకున్న అనుబంధం అలాంటిది. ఇక్కడికి ఎందుకంటే ప్రతి ఆగస్టు 15 అప్పుడు కానీ జనవరి 26 అప్పుడు కానీ ఇక్కడ ఒక గ్రాండ్గా సెలబ్రేషన్ జరుగుతాయి. అదేవిధంగా ఇక్కడ మనకు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ మనకు తెలుగు అసిస్టెంట్గా తెలుగు జాతికి సంబంధించి అంటే తెలుగు భాషకు సంబంధించి తన తెలుగు ఒక జాతికి మనకి ఏ విధంగా భాష సంస్కృతిని పరిరక్షించాలని చెప్పి మీకు 10th లెవెల్లో స్కూల్ అసిస్టెంట్గా మీరు సేవలు మన మల్లారానికి ఎంతో సేవలు అందించారు. ఇక్కడ నుండి మీరు చెప్పిన పిల్లలు చాలామంది కూడా వివిధ కళాశాలలో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. నేను గమనించిన కాంచెలు చూస్తే చాలామంది సార్లు నన్ను అవసరం లేనప్పటికీ కూడా ఏదో రకంగా వాళ్ళు అది మామూలుగా పలకరించేవాళ్ళు. కానీ ఏంటంటే మీకేమైనా అవసరం ఉంటేనే మీతో మాకైనా ఏది సార్లను డిస్టర్బ్ చేద్దామని చెప్పిన ఉద్దేశం మీకు ఏంటంటే ఇంత మీ సహచరులు చెప్పినట్టు మీ సహచరులకు అంటే కొందరు కొత్తగా వచ్చిన టీచర్లు వాళ్ళకు ఈ మన విద్య అంటే వాళ్ళ యొక్క టీచర్ ఇప్పటి నుంచే స్టార్ట్ అయింది వాళ్ళ యొక్క ఈ ప్రయాణం. వాళ్ళకి మీరు ఒక మార్గదర్శిగా ఉన్నారని చెప్పి అనుకున్నాను. ఎందుకంటే టైం అంటే
మీరంటే టైం అని చెప్పి ఇంతకుముందు మన సార్ చెప్పినట్టు నేను విన్నా. రిటైర్మెంట్ అనేది మీరు ఎంతోమందికి సేవలు అందించారు, ఎంతో మనకు గౌరవ పెద్దలు చెప్పినట్టు రిటైర్మెంట్ అనేది ఒక జీవితంలో ఒక ఘట్టం, అది ఒక అపూర్వమైన ఘట్టం. మనకు పుట్టుక, తర్వాత మన చదువు, తర్వాత అదేవిధంగా మనకు పెళ్ళి, తర్వాత ఒక జాబ్ వచ్చుడు, జాబ్ తర్వాత రిటైర్మెంట్ అవ్వడు, ఇది సర్వసాధారణ విషయాలు. కానీ రిటైర్మెంట్ తర్వాత ఒక కొత్త జీవితం అనేది మనకు స్టార్ట్ అవుతుంది. కొత్త జీవితంలో మన సాంబయ్య సార్ గారిని రాధా మేడం ఇన్ని రోజులు ఏ విధంగా చూసుకున్నదో, కానీ ఇప్పటి నుంచి వెళ్ళి రాధా మేడం మరి సాంబయ్య సార్ గారిని మంచిగా చూసుకోవాలని చెప్పి మీరందరూ సపోర్ట్ కొట్టాలి. మరి మేడం మంచిగా చూసుకోవాలి సార్ని, ఊళ్ళలో పెట్టి చూసుకోవాలి మేడం సార్ని, ఎందుకంటే ఎన్ని రోజులు సేవలు చేసింది కాబట్టి ఈ విధంగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా రిటైర్మెంట్ అనేది ఈ టీచర్ జాబ్కే రిటైర్మెంట్ అయ్యాడు. కానీ సమాజంలో తను చేయాల్సిన సేవలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు రానున్న ఈ స్థానిక సంస్థల ఎలక్షన్లు ఉన్నాయి. హుజురాబాదు మేడం కూడా నాకు తెలిసి మన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారని చెప్పి అంటున్నారు. కాబట్టి సార్ని కూడా టీచర్ రిటైర్మెంట్ అయింది కాబట్టి సార్ని కూడా మెల్లగా అంటే సమాజ సేవలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటే, ఎందుకంటే విద్యావంతులే మన సమాజాన్ని మార్చుకోవాల్సిందిగా కొన్ని మార్పులు చేర్పులు తెలివి ఉన్న వాళ్ళు ఉంటేనే కొంచెం ఇంకా బాగుంటుందని చెప్పి నా ఉద్దేశం. కాబట్టి ఇప్పటితోనే మీరు సేవ మూసిందని చెప్పి అనుకోకుండా మీరు ఇంకా వివిధ రకాల అధికారాలు చేపట్టాల్సిన కోరుకుంటూ, మనస్ఫూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి, మా ప్రధాన ఉపాధ్యాయులు గారికి, తర్వాత ఉద్యోగ బృందానికి అందరికీ నేను నమస్కారం తెలియజేసుకుంటూ, మల్లారం గ్రామ పంచాయతీ ప్రజలందరి తరఫున మీకు పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను సార్. థ్యాంక్ యూ. రాజు గారికి థ్యాంక్స్. సంబయ్య గారితో ఉన్నటువంటి అనుబంధాన్ని వారి మాటల ద్వారా వ్యక్తం చేసినందుకు వారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు పాట రెడీగా ఉన్నదా? 8th క్లాస్ సన్మాన గ్రహీత శ్రీ పుల్లె సాంబయ్య గారికి, వారి దంపతులకు, అట్లాగే మన పిఎస్హెచ్ఎం తిరుపతి రెడ్డి సార్ గారికి, మన పెద్దతూళ్ళ హై స్కూల్ హెచ్ఎం తిరుపతి గారికి, మన మల్లారం గ్రామ పంచాయతీ కార్యదర్శి చెల్కల రాజు యాదవ్ గారికి, మిగతా వేదికపై పెద్దలందరికీ, మన ఉపాధ్యాయులందరికీ, అట్లానే విద్యార్థులందరినీ ఆశీర్వదిస్తూ మన ఈ సన్మాన గ్రహీత సాంబయ్య సార్ గారి మిత్ర బృందానికి అందరికీ నా యొక్క నమస్కారాలు. సారు తెలుగు సార్ ఇప్పుడు సారు వచ్చిన నుండి క్రమశిక్షణగా ప్రేయర్ కంటే ముందే అటెండ్ అయ్యేవారు. వారు మాట పడకుండా తెలుగును చక్కగా బోధించేవారు. వారి దగ్గర నేర్చుకున్న విద్యార్థులందరూ తెలుగులో మంచి విద్యను అభ్యసించినారు. మనకు తెలుగు మాట్లాడాలంటే కొన్ని వికృతులే మాట్లాడుతుంటాం. మన ప్రకృతిగా బోధించిన వారు సాంబయ్య సార్ గారు. వారి యొక్క సేవలు మర్చిపోలేనివి. వారు సమయానికంటే ఒక గంట ముందే వచ్చి మన పాఠశాల పిల్లలందరికీ విద్యాబుద్ధులు నేర్పించినందుకు వారికి ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. సారు చాలా దూరం నుంచి వచ్చినా కానీ మనకు సమయానికి వచ్చేది, చక్కగా బోధించినారు. వారికి చేసే జీవితం భగవంతుడు ఆయురారోగ్యాలు అష్ట సంపదలతోటి అది ఆశీర్వదించాలన్న భగవంతుని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ లింగయ్య గారు. అడిగిందా? 8th క్లాస్
ఎయిత్ క్లాస్ విద్యార్థులకి అభినందనలు. చక్కటి డ్యాన్స్ చేసి పెర్ఫార్మెన్స్ని సార్ని ఉత్సాహపరిచినందుకు తెలుగు సారు 15వ సందర్భంగా వేసేటువంటి డ్యాన్స్ని మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ మన డయాస్ మీద ఉన్నటువంటి పెద్దలు మన వల్లంకోట హెడ్ మాస్టర్ గారు సుదర్శన్ గారిని మరి వారికి ఉన్న అనుభవాన్ని సాంబశివతో ఉన్న అనుభవాన్ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు తిరుపతి గారు, పెద్దతుండ్ల హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు తిరుపతి గారు మరియు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కౌన్సిలర్ సంజయ్ రెడ్డి సార్, మండల శాఖ అధ్యక్షులు మెహర్రాజ్ సార్, మరియు వేదిక మీద ఉన్నటువంటి మిత్రులందరూ, ఈ సమావేశానికి వచ్చినటువంటి వారి బంధువులు, మరి ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, సార్ బాబు గారు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు సన్మానం మొదలు పెడితే కార్యక్రమంతో సన్మానం జరుగుతుంది. ఒక్కరికి ఛాన్స్ తీసుకుంటే అని చెప్పవచ్చు. ఆ అర్థం మొత్తంగా సమాజంలో నేటికి కూడా ఉంది అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఉపాధ్యాయుడు ఒక ఆరోగ్య పరిస్థితిని ఒక డాక్టర్ చూస్తే ఈ మొత్తం సమాజం యొక్క అసమానతలు, అనారోగ్య పరిస్థితులు, సమాజంలో ఉన్నటువంటి ఉండకూడని విలువలు ఏవైతున్నాయో వాటన్నిటిని కూడా సరిదిద్దడం కోసం పనిచేసేవాడే అట్లా సామాజిక డాక్టర్గా సాంబయ్య సారు సభ్యులుగా ఉన్నారు. అదే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ DTF, అది కరీంనగర్ జిల్లాలో కానీ ఆ తర్వాత ఇక్కడికి వచ్చినటువంటి అంటే జయశంకర్ రావడమే కాదు, విద్యార్థులకు సరి అయినటువంటి విద్యను అందించడం, అట్లా లేనప్పుడు పనివేళలు పాటించడం అనేది కాకుండా ఈ విద్యను అందించడం అనేది లేకపోతే ఉపాధ్యాయుడికి విలువ అనేది ఉండదు. ఇట్లా ఇంతమంది వచ్చి ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నామంటేనే అది ఒక విలువ అని మనం చెప్పుకోవచ్చు. అట్లా ఒక విలువల కోసం నిలబడేటువంటి సంఘం DTF, డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్. ఆ డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ ఈ జయశంకర్ భూపాలపల్లి జిల్లా శాఖ పక్షాన నేను వారిని
అభినందిస్తున్నా. అయితే వారు అందించినటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఉద్యోగ విరమణ అనంతరం ఉండాయా అంటే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లో పనిచేసేటువంటి ఏ కార్యకర్త అయినా కూడా సామాజిక ఆలోచన కలిగి తర్వాత ఈ ఉండేటువంటి సమస్యలను సాధించడంలో భాగంగా తప్పకుండా వారు ఆ పాలు పంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని భావిస్తూ అవన్నీ తెలియజేస్తూ వారికి నాకు ఉన్నటువంటి సారు మేము కలుసుకోవడం అనేది జరిగింది. మేము ఇరువురం కూడా గత సంవత్సరం 10వ తరగతి పరీక్షకు సంబంధించినటువంటి ఈ ఫార్మాట్ అసెస్మెంట్ వాటిని చూడడం లోపల పరిశీలించడం లోపల వెరిఫికేషన్ టీంలో మేము వెళ్ళడం జరిగింది. ఈ యొక్క తాడిచెర్ల ఈ కాంప్లెక్స్లో తిరిగి మేము పరిశీలించడం జరిగింది. అట్లా ఒక సన్నిహితత్వం ఉంది. అట్లనే డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్లో కూడా కార్యక్రమాలకి అటెండ్ కావడం అనేది జరిగింది. సారు సభ్యత్వ క్యాంపెయిన్లో కానీ ఇతర కార్యక్రమాల్లో కానీ పాల్గొని ఆ ఒక స్పిరిట్ని అందించేలాగా ఒక పాటని పాడతాను. ముందు ఉపాధ్యాయుడు అంటే ఏమిటి అనేది ఒక పల్లవి పాడి ఆ తర్వాత స్నేహం గురించి పాడతాను. ఉపాధ్యాయులే కదా ప్రగతికి మూలం దేశ ఉపాధ్యాయులే కదా సంస్కృతి రూపం దేశ భవిష్యత్తు రూపం నింగికి సూర్యచంద్రులు నేలకి ఉపాధ్యాయులు వెలుగు రేఖలు కాంతిదారలు ఉపాధ్యాయులే కదా ప్రగతికి మూలం దేశ ప్రగతికి మూలం ఉపాధ్యాయులే కదా సంస్కృతి రూపం దేశ భవిష్యత్తు రూపం. అట్లా ఉపాధ్యాయుడు మొత్తంగా ఇట్లాంటి ఒక అర్థాన్ని సంతరించుకొని ఉంటాడని తెలుపుతూ అది స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా చేసినప్పుడు పిచ్చి గీతలు గీసినప్పుడు అసువులొడ్డి నిలిచినప్పుడు ఆశయం కై సాగినప్పుడు స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే మల్లెరా నీడనిచ్చే మల్లెరా రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై రామచిలుకల పలుకులై జంటకెగిరే గువ్వలై ఓయవాని వలలో చిక్కి లేచిపోయే పావురాలై స్నేహమేరా జీవితానికి వెలుగునిచ్చే వెన్నెలా స్నేహమేరా బ్రతుకు బాటలో నీడనిచ్చే
బాటలు ఈడనిచ్చే మల్లెరా, ఈడనిచ్చే మల్లెరా. ఏ కులము ఎదురు లేదురా, ఏ మతము అడ్డు రాదురా, ఏ కులము ఎదురు లేదురా, ఏ మతము అడ్డు రాదురా. కులము మతము లేనే లేదని సమత కోసం సాగినప్పుడు, కులము మతము లేనే లేదని సమత